మొత్తానికి బిగ్ బాస్ 7 కంప్లీట్ అయిపోయింది. బిగ్ బాస్ 7 అనగానే ముందుగా గుర్తొస్తున్న పేరు శివాజీ. ఈ బిగ్ బాస్ 7 ద్వారా శివాజీ గారు తనకంటూ సపరేట్ ఫ్యాన్స్ ని సంపాదించుకోవడం జరిగింది. శివాజీ అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది ఒకప్పటి హీరో. ప్రజెంట్ జనరేషన్ కి గుర్తొచ్చేది అదే. ఒకప్పుడు తెలుగులో మంచి యాక్టర్ గా సినిమాలు చేశాడు శివాజీ అని మాత్రమే తెలుసు. అతని క్యారెక్టర్ ఏంటి, సామాన్యులతో అతను ఎలా ఉంటాడు, సినిమా హీరో అని చెప్పేసి బిల్డప్లు ఉంటాయా లేక అందరినీ కలుపుకొని పోతాడా అని చెప్పేసి బిగ్ బాస్ మొదలైన మొదట్లో ప్రతి ఒక్కరికి ఉన్న ప్రశ్న. కానీ బిగ్ బాస్ కంప్లీట్ అయ్యేసరికి అశేష అభిమానుల్ని సంపాదించుకున్నాడు బిగ్ బాస్. కేవలం అతను ఆడడమే కాదు, అతనితో పాటు ఆడలేని వాళ్ళను ఆడించారు. ధైర్యం లేని వాళ్లకు ధైర్యం చెప్పి ముందుకు తీసుకొచ్చాడు శివాజీ. సాధారణంగా బిగ్ బాస్ అనగానే చివరికి వాళ్ళు ఆడే ఇండివిజువల్ గేమ్స్, కేవలం కొందరితో ఫ్రెండ్షిప్ మొదలు పెట్టినా సరే కానీ వాళ్ళ పీక మీదకి వచ్చేసరికి ఫ్రెండ్షిప్ కూడా పక్కకు పెట్టి ఇండివిజువల్ గా ఆడుతారు. ఎందుకంటే ఈ బిగ్ బాస్ టైటిల్ గెలిస్తే జీవితంలో మాకంటూ కొన్ని అవకాశాలు వస్తాయి అని. బిగ్ బాస్ లో శివాజీ గారు కేవలం అతను గెలిచి అతని జీవితం గురించి ఆలోచించలేదు. మానసికంగా ధైర్యం లేని వాళ్లకు ధైర్యం నింపుతూ వాళ్ళ గెలుపు కోసమే నిలబడ్డాడు, చివరికి గెలిపించాడు. అయితే ఒకప్పుడు హీరోగా నటించిన శివాజీ గారు కొన్నేళ్ల తర్వాత సినిమాలకు పులి స్టాప్ పెట్టడం జరిగింది. ఆ తర్వాత సోషల్ యాక్టివిస్ట్ గా కొన్ని కార్యక్రమాలు చేయడం జరిగింది. తర్వాత పాలిటిక్స్ లోకి దిగి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ పై బలంగా పోరాటం చేశారు. ముఖ్యంగా ప్రత్యేక హోదా విషయంలో శివాజీ గారు బాగా పోరాటం చేశారు. అయితే తెలుగు రాష్ట్రాల్లో ఉన్న సినిమా సెలబ్రిటీలతోటే కాకుండా పొలిటికల్ లీడర్లతో కూడా మంచి సంబంధాలు ఉన్నాయి శివాజీ గారికి. తెలంగాణ రాష్ట్ర ప్రజెంట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో కూడా శివాజీ గారికి మంచి పరిచయాలు ఉన్నాయని చెప్పవచ్చు. 5 నెలల క్రితం తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ సత్యాగ్రహ దీక్ష యొక్క దీక్ష గాంధీ భవన్ ముందు చేయడం జరిగింది. ఆ దీక్షలో రేవంత్ రెడ్డి గారికి మద్దతుగా యాక్టర్ శివాజీ గారు పాల్గొనడం జరిగింది. ఆ యొక్క దీక్షలో పాల్గొన్న శివాజీ గారు రేవంత్ రెడ్డిపై ప్రశంసల వర్షం కురిపించాడని చెప్పవచ్చు. రేవంత్ రెడ్డి గారి పేరు వింటే చాలు గూస్ బాంబ్స్ వస్తాయి. గాంధీ భవన్ అంటే ఒక దేవాలయం అంటూ కాంగ్రెస్ పార్టీపై రేవంత్ రెడ్డిపై పొగడ్తల వర్షం కురిపించాడు యాక్టర్ శివాజీ గారు. ఆ తర్వాత 3 నెలలకే బిగ్ బాస్ లోకి వెళ్ళడం జరిగింది శివాజీ గారు. అయితే బిగ్ బాస్ లోకి వెళ్ళిన వాళ్లకు బయట ఏం జరుగుతుందో తెలీదు. శివాజీ గారికి రేవంత్ రెడ్డితో పాటు చంద్రబాబు నాయుడుతో కూడా మంచి పరిచయాలు ఉన్నాయి. బిగ్ బాస్ లోకి శివాజీ వెళ్ళిన తర్వాత చంద్రబాబు నాయుడు ఏమో జైలుకు వెళ్ళడం జరిగింది. తెలంగాణలో ఏమో ఎలక్షన్స్ జరిగి రేవంత్ రెడ్డి గారు సీఎం కావడం జరిగింది. ఇవన్నీ బిగ్ బాస్ లో ఉన్న శివాజీ గారికి తెలీదు. బిగ్ బాస్ నుండి బయటకు వచ్చిన శివాజీకి రేవంత్ రెడ్డి గారు సీఎం అయ్యాడని తెలియగానే చాలా ఆనందం వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. మొత్తానికి బిగ్ బాస్ లోకి వెళ్లి బయటికి వచ్చిన శివాజీ గారికి అన్ని గుడ్ న్యూస్లే అందుతున్నాయని చెప్పవచ్చు. ప్రతి ఇంట్లో శివాజీ అనే వ్యక్తి తెలిసేలా ఉండాలి అనేది శివాజీ కోరిక. ఆ కోరిక నెరవేరింది. అలాగే ఆయనకు అత్యంత సన్నిహితుడైన రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం కూడా అతనికి మరొక ఆనందం కలిగించే విషయం అని చెప్పొచ్చు. మొత్తానికి శివాజీ గారు అతి తొందరలోనే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలిసి శుభాకాంక్షలు తెలియజేయనున్నారని సమాచారం.